హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ముఖ్య గమనిక. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అంటే ఇంటర్మీడియట్ 2023-24 ఇయర్కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క ఏదైతే బోర్డ్ ఎగ్జామ్గా మనం పరిగణిస్తున్నటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఫర్ దట్ టైం టేబుల్ అయితే క్లియర్గా టైం టేబుల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనకి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి వచ్చి చూద్దాం ఫ్రెండ్స్. బిఫోర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఐపీఈ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు లాస్ట్ అంటే మీకు తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎంసెట్ అండ్ నీట్ అండ్ మనకి తదితర సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క నోటిఫికేషన్స్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అటువంటి అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే మీరు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ అయితే చూసేసేయండి. సో ఇదివరకే వచ్చేసింది, ఈరోజు 28 కదా, ఈరోజు వచ్చేసింది అనమాట. సో మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే టైం టేబుల్ థియరీకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ జనరల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో మనకి జనరల్ అండ్ వొకేషనల్ వాళ్ళకి ప్రాక్టికల్స్ అయితే సేమ్ డేస్లో ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, సో ప్రాక్టికల్స్ వచ్చేసి ఫర్ బోత్ జనరల్ అండ్ వొకేషనల్ వాళ్ళకి షల్ బి కండక్టెడ్ ఫ్రమ్ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు అయితే నడుస్తాయి. ఈవెన్ సండేస్ కూడా ఏం హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. సో సండేస్ కూడా వర్కింగ్ డేగా పరిగణించేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి ఇక్కడ మీకైతే. అండ్ అలాగే ఫ్రెండ్స్, టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 12 noon వరకు అండ్ 2 PM నుంచి 5 PM వరకు. సో అలాగే ఈసారి మనకి ఇంగ్లీష్ కూడా ప్రాక్టికల్ ఉంటుంది అనుకున్నాం కదా, సో అది 16th రోజున ఉంటుంది. అండ్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి వచ్చేసి మనకి 17th రోజున ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ ఎగ్జామినేషన్ వచ్చేసి 19th రోజున ఉంటుంది. సో ఇవి వచ్చేసి మొత్తం పూర్తిగా ఫిబ్రవరిలో ఉంటాయి. సో టైం టేబుల్ ఫర్ థియరీ ఎగ్జామ్స్కి వచ్చేసి చూసినట్టయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 28th ఫిబ్రవరి రోజున మనకైతే అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయితే 28th ఫిబ్రవరి రోజున స్టార్ట్ అవుతాయి. అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆ డే అంటే 28th నెక్స్ట్ డే 29th రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో లైక్ ఫస్ట్ రోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, సెకండ్ లాంగ్వేజ్ యథావిధిగా అందరికి ఉంటుంది. సో ఫస్ట్ మార్చ్ 1st ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. అండ్ March 4th సో మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ ఏ, బాటనీ పేపర్ అండ్ పొలిటికల్ సైన్స్. అండ్ 6th March రోజున అయితే మనకి మ్యాథ్స్ బి అండ్ జువాలజీ అండ్ హిస్టరీ ఉంటుంది. అండ్ 11th Marchన ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటుంది. అండ్ 13th Marchన కెమిస్ట్రీ అండ్ కామర్స్ ఉంటుంది. అండ్ 15th March రోజున మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో, సో మ్యాథ్ పేపర్ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో ఫర్ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి. సో అండ్ 18th రోజున మోడర్న్ పేపర్ 1 అండ్ జియోగ్రఫీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో మనకి గ్యాప్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో మనకి అంటే హాలిడేస్ ఎన్ని వస్తున్నాయని చూస్తే ఫ్రెండ్స్, సో ఓన్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 28th అంటే మిడిల్లో 1 డే అయితే గ్యాప్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత March 1st అండ్ March 4th అంటే మనకైతే అరౌండ్ 2 days అయితే గ్యాప్ అయితే ఉంటుంది. సో ఫర్ మ్యాథ్స్ ఏ వాళ్ళకి అండ్ బాటనీ వాళ్ళకి ఆఫ్టర్ ఇంగ్లీష్ మీకు అయితే 2 days అయితే గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ March 6th రోజుకి అంటే మనకి అగైన్ 4th అంటే 5th రోజు అంటే 1 day గ్యాప్ అయితే ఉంటుంది. సో ఫర్ మ్యాథ్స్ 1Bకి ఉంటుంది. అండ్ జువాలజీ హిస్టరీకి 1 day గ్యాప్ ఉంటుంది. అండ్ 11th March ఫ్రెండ్స్, ఈ విధంగా మీకైతే గ్యాప్స్ అయితే వస్తాయి. చూసుకోండి, మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమంగా 6th నుంచి అంటే March 6th నుంచి March 11th వరకు అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ వరకు, ఆఫ్టర్ మ్యాథ్స్ 1 మ్యాథ్స్ ఏ తర్వాత అండ్ హిస్టరీ జువాలజీ తర్వాత సో మనకి 4 days అయితే గ్యాప్ అయితే వస్తుంది, చూసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి చూసుకున్నట్టయితే సో 29th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్ అయితే. సో ఆఫ్టర్ దట్ మనకైతే మ్యాథ్స్ 2A అంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్ 2Aకి మనకి ఒక 2 days అయితే గ్యాప్ అయితే వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మ్యాథ్స్ బీకి అయితే ఒక 1 day మాత్రమే గ్యాప్ అయితే వచ్చింది. ఆఫ్టర్ దట్ మనకి ఫిజిక్స్కి చూసుకున్నట్టయితే అరౌండ్ 7th అంటే మళ్ళీ మనకి 4 days అయితే గ్యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 4 daysలో మీరైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 కవర్ చేసుకోవచ్చు. సో బోత్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్. సో మీరైతే చూసుకోండి. సో అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఫ్రెండ్స్, సో బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, అందరికీ చెప్తున్నాను పదే మళ్ళీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ఆఫ్టర్ దిస్ ఎగ్జామినేషన్ తర్వాత మీరైతే నీట్ అండ్ ఎంసెట్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అండ్ అలాగే సో మీరేం చేస్తారంటే ఎగ్జామినేషన్స్ వైల్ మీరైతే ఎగ్జామినేషన్స్కి ఫీజు కడతారు కదా, ఎగ్జామ్ ఫీజు కట్టే టైంలో సో బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరైతే కంపల్సరీగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి
బ్రిడ్జ్ కోర్స్ ఫర్ మ్యాథ్స్ పేపర్కి అయితే రాసేసేయండి. సో ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ మీరు రాస్తే ఏమవుతుందంటే సో మీరు బీటెక్ కూడా చేయొచ్చు. సో అందుకోసం బైపీసీ వాళ్ళకి ఒక రిక్వెస్ట్. సో మీరేం చేస్తారంటే లైక్ బైపీసీకి అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ కూడా చేసేసేయండి. ఆ ఎగ్జామ్కి కూడా ఫీజు అయితే కట్టేసి రాసేసేయండి, ఏముండదు, ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ దట్ మీరు బీటెక్ చేయొచ్చు, టెక్నికల్ కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఒక నా సజెషన్. సో మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్.